బాస్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన గవర్నమెంట్ కానీ ప్రజలకు సంబంధించింది కానీ ఏదైనా పదవి తీసుకుంటే తారు తీసేస్తాడు ఆయన. ఏదో వెళ్ళి పదవి ఇచ్చారు కదా యాక్ట్ చేయడం కుదరదు అక్కడ. తేడా చేస్తే తాడు తీసేస్తారు. తేడా పని చేయకపోతే అయిపోయింది. ఇంకా పని చేయకపోతే ఆయన దగ్గర లైఫ్ లో మళ్ళీ వెళ్ళలేము మనం. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. నేను చూసారా పంతొమ్మిది నానాజీ గారిని ఎక్కడ అది మాత్రం మంచి సిస్టమ్ పెట్టారు. గేట్ ఎదురుకుండా షామియానా టెంట్ వేసి కూర్చోబెట్టి అర్జీలు తీసుకోమన్నారు. చరిత్రలో ఎక్కడన్నా కూడా అట్లా ఒక ఎమ్మెల్యే కూర్చుని పార్టీ ఆఫీస్ గేట్ ముందు అర్జీలు తీసుకున్నది జరిగినప్పుడు లేదు. ఫస్ట్ టైం జనాలు చూపించాడు ఆయన. నిన్న హరిప్రసాద్ గారిని అక్కడ పంపించారు, ఎక్కడికి మన పిఠాపురం. అక్కడ సేమ్ టెంట్ వేసి అర్జీలు తీసుకున్నారు. ఎప్పుడు జనాలు నాయకుడి ఇంటికి వెళ్ళి అర్జీలు ఇవ్వడమే తప్పితే నాయకులు వచ్చి అర్జీలు తీసుకోవడం అనేది ఇది మాత్రం మంచి చేసిన. నేను ఆ వార్త చూడగానే అనుకున్నాను. అలాంటి ఇచ్చి రోజుకి ఒక ఎమ్మెల్యేని కూర్చోబెట్టి 2 రోజులకు ఒక ఎమ్మెల్యే కూర్చో నిజంగా మంచి. ఇప్పుడు అలాంటి ఆయన దగ్గర మనం గవర్నమెంట్ పదవి తీసుకుని చేయాలి. మీకు కాబట్టి తెలుస్తుంది కదా. నేను నా ఇప్పుడు వ్యాపారాలు వదిలేసి వెళ్తే ఓకే. నేను ఆయనలాగా మొత్తం డబ్బుని ఆస్తుని అన్నింటినీ రిస్క్ చేసి అంత స్టేజ్ లో లేను నేను ప్రజెంట్. అదే త్యాగరాజు కాదు మీరు. నేను ఆయన అంత త్యాగరాజుని అంతా కాదు. నేను జనాల్ని ఇప్పుడు కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఏంటంటే ఒక కొన్ని కోట్లలో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని వదిలేసుకుని వచ్చి చేసే ఇది. నేను ఈ ఏమంటారండి సముద్రంలో ఓ ఫిష్ నే తప్పితే ఆయనలాగా పార్టీ కోసం కష్టపడ్డాను సిద్ధం.